హాయ్ గాయ్స్, ఈ వీడియో పర్టికులర్లీ ప్రభాస్ గారి ఫ్యాన్స్కి అనమాట. అంటే ప్రభాస్ గారి నుంచి మంచి మంచి అప్డేట్స్ అయితే వచ్చేసాయి. కల్కిలో ఇప్పుడు మనకు తెలిసే ఉంటుంది, కమల్ హాసన్ గారు, అలాగే అమితాబ్ బచ్చన్ గారు, దీపికా గారు ఉన్నారు. వీళ్ళ డేట్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయాయి. ఈ ఇయర్ ఎండ్లో కల్కి 2 షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ప్రభాస్ గారి లైనప్లో ఇప్పటికే చాలా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. చాలా పెద్ద సినిమాలని కాదు, ప్రభాస్ గారు ఏ సినిమాలో ఉంటే అది చాలా పెద్ద సినిమా అయిపోద్ది, అలా ఉంటుంది ఆయన క్రేజ్. ఇప్పటికే కల్కి సినిమా 35% షూటింగ్ కంప్లీట్ అయిపోయిందంట. ఇక ప్రభాస్ గారు రాజాసాబ్, స్పిరిట్, ఫౌజీ సినిమా ముగించుకొని ఈ సినిమాకి షూటింగ్కి జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. కల్కి 2 షూటింగ్ స్టార్ట్ చేయడానికి అయితే ఇప్పటికైతే ఏ ప్రాబ్లం లేదు, కానీ ఆఫ్టర్ సందీప్ రెడ్డి వంగ అలాగే దీపికా పడుకోనే గారి కాంట్రవర్సీ తర్వాత దీపికా పడుకోనే గారు ఈ సినిమాలో ఉంటారా లేదా అనేది అందరికీ డౌట్ ఉండే. కానీ మూవీ టీం అయితే అఫీషియల్గా అనౌన్స్ చేసింది, దీపికా పడుకోనే గారు ఈ సినిమాలో ఉండబోతున్నారు. ఇక రాజాసాబ్ విషయానికి వస్తే ఈ సమ్మర్లోనే రిలీజ్ కావాల్సిన సినిమా రాజాసాబ్, కానీ ఇప్పుడైతే December 5th రిలీజ్ కానుంది సినిమా. మూవీ టీం అయితే అఫీషియల్గా అనౌన్స్ చేసింది. కానీ ఇక ఎట్లా చూసుకున్నా ఇక ఒక 6 నెలలు వెయిట్ చేయాల్సిందే ఈ సినిమా కోసం. కానీ అంతకుముందు డార్లింగ్ ఫ్యాన్స్ కోసం మూవీ టీం అయితే June 16th ఒక టీజర్ అయితే రిలీజ్ చేయనుంది. ఈ టీజర్ రిలీజ్ అయితే మనకు ఒక క్లారిటీ వస్తుంది అన్నమాట. రాజాసాబ్ అంటే ప్రభాస్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, అలాగే ఈ సినిమాలో లాస్ట్ 30 minutes అయితే విజువల్ వండర్స్ అంటే హాలీవుడ్ లెవెల్లో గ్రాఫిక్స్ అంటే CGI వర్క్ ఉండబోతుందంట. చూద్దాం, ఇంకొక వారం రోజుల్లో రాజాసాబ్ టీజర్ రానుంది. మరోవైపు చూసుకుంటే బాహుబలి కూడా రిలీజ్ కానుంది. అంటే ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయలేదు, కానీ 100% బాహుబలి రిలీజ్ అయితే ఉంటుంది. ఇప్పటికే రాజమౌళి గారు దీనిపై వర్క్ చేస్తూ ఉన్నారు. అంటే బాహుబలి Part 1, 2 కలిపితే 5 hours పైన అవుతుంది. అలాంటి సినిమాని ఫ్యాన్స్కి ఎలా అందించాలి అనేది రాజమౌళి గారి ఒక విజన్. ఒకవేళ బాహుబలి కనుక రిలీజ్ అయితే ఇండియన్ రిలీజ్లెస్లోనే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే బాహుబలి క్రేజ్ అలా ఉంటుంది. అప్పట్లోనే మనం చూసుకుంటే అంత క్రేజ్ ఉంది. ఇక ఇప్పుడైతే వేరే లెవెల్లో ఉంటుంది. ఇక స్పిరిట్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ సినిమా కూడా త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ సినిమాలో మనకి ఇప్పటికే తెలిసే ఉంటుంది, దీపిక గారిని తీసేసి మన సందీప్ రెడ్డి వంగ గారు, తృప్తి దిమిరి గారిని ఫైనల్ చేశారనమాట. ఇక స్పిరిట్ మూవీ కూడా 2 partsగా రానుంది అని ఒక గెస్ అయితే ఉంది. కానీ మూవీ టీం అయితే ఎక్కడ అనౌన్స్ చేయలేదు 2 part ఉంటుంది స్పిరిట్ అని. కానీ చూద్దాం, స్పిరిట్ మూవీకి సంబంధించిన BGMకి అయితే మూవీ టీం అయితే వర్క్ చేస్తుంది. షూటింగ్ కూడా చాలా త్వరలోనే స్టార్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. స్పిరిట్ మూవీ అయితే వైలెన్స్కి బాప్లా ఉంటుంది. మనకు తెలిసే ఉంటుంది సందీప్ రెడ్డి వంగ గారి ఒక స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఎలా ఉంటుంది అనేది. ఇక రాజాసాబ్ డైరెక్టర్ మారుతి గారు అయితే మొన్న ఒక స్టేజ్ పై మాట్లాడుతూ, మీరు ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉంటుంది రాజాసాబ్ సినిమా, అంటే ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికన్నా 1% ఎక్స్ట్రానే ఉంటుంది అని చెప్పారు. ఓకే, చూద్దాం. June 16th టీజర్ రిలీజ్ కానుంది. టీజర్ చూస్తే మనకు తెలిసిపోద్ది ఎలా ఉంటుంది అని. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చింటే ఒక లైక్ కొట్టండి, అలాగే షేర్ కూడా చేయండి. మరి ఇలాంటి కొన్ని వీడియోస్ కోసం, మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.